మనం వెళ్ళింది ఉత్తరాంధ్రలో పరిశ్రమల స్థాపన, పరిశ్రమల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ఏం చెప్పుకురావాలి? ఆ పరిశ్రమ యొక్క యాజమాన్యాన్ని అభినందించాలా? వాళ్ళకి సంబంధించిన లెక్క జెప్పాలా? అదే సందర్భంలో మనం ఇంకా ఏ పరిశ్రమలొస్తున్నాయి? వాళ్ళుని ఎంత తొందరగా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం? వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం? ఇది చెప్పాలి. ఇది ఒక 10 నిమిషాలు చెప్పి, 90 నిమిషాల పాటు హింసా రాజకీయం, రాక్షస రాజకీయం, కడప జిల్లాలో జరిగిన మర్డరు, కర్నూలు జిల్లాలో జరిగిన మర్డర్, అది వైసీపీ వాళ్ళు ఆళ్ళాళ్ళే చంపేసుకుంటారు, హింసా రాజకీయాలు చేస్తారు, వివేకానంద రెడ్డి ఇయన్నీ. ఆ వేదికల మీద అవసరమా? మనం వెళ్ళిన కార్యక్రమం ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ప్రభుత్వంగా అధికారికంగా ఇనాగరేషన్ కదా! చంద్రబాబు గారు ఆలోచించుకోవాలి. తప్పేం లేదు. ఓకే. పారిశ్రామికవేత్తలకి ఏమని పరిచయం చేద్దాం మనం? మా రాష్ట్రంలో ఎప్పుడు గొడవలు జరుగుతుంటే మా ప్రతిపక్షం వాళ్ళు చాలా డేంజరు అని చెప్తే పారిశ్రామికవేత్త అబ్బా! పర్లేదు మన చంద్రబాబు గారి జీవితకాలం ఈయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు. లేపోతే లోకేష్ గారు ఉంటారు. లేపోతే తర్వాత వాళ్ళ కుటుంబమే వాళ్ళ తరమే ఉంటాయి తప్పించి ఇంకెవడు రాడు. వాళ్ళందరూ క్రిమినల్స్ కాబట్టి అని చెప్పి ఆలోచిస్తాడా పారిశ్రామికవేత్త? లేకపోతే భయపడతాడా? ఏంట్రా ఈయన లేకపోతే పరిస్థితి ఏంటి? ఈయన దిగిపోతే అన్నటువంటిది. అప్పుడు కరెక్ట్ అయిన రాజకీయం అవుతదా? ఇప్పుడు మర్డర్ జరిగింది వాస్తవంగా అయితే వాళ్ళకి చేతే సావలేదు గానీ, మర్డర్ జరిగింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చచ్చిపోయినటువంటి వాడు వైసీపీ అతను. ఇంకొక వైసీపీ నేత మీదన పట్టేసేసుకుంటే అది పోలీసులు చెప్పాలి. పోలీసులు చెప్పకుండా ముఖ్యమంత్రే చెప్తుంటే, రేపు పొద్దున పోలీస్ కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ ఎట్ట చేస్తాడు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఇంకో తప్పుడు కేసు పెట్టాల్సిందే కదా! ఆ మధ్యన తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు తెలుగుదేశం అతను చంపితే ఎస్పీ గారు చెప్పాక ఆయన్నే పక్కన పెట్టేసేసి పిన్నెల్లి మీద దొంగ కేసు పెట్టినట్టు ఉంటది. రేపు పొద్దున ఒకవేళ నిజంగా ఆ నిత్యానంద రెడ్డి ఎవరో అతను మర్డర్ చేశాడన్నా సరే, ఎట్ట నమ్ముతారు? ఇదిగో వీళ్ళు ముందే ప్లాన్ చేశార్రా, చంద్రబాబు మాట్లాడేశాడు కదా అంటారు. అదే కదా జరిగేది. దానివల్ల ఏంటి ప్రయోజనం అన్నట్టు. విమర్శించొద్దు అని చెప్పడం అనవసరం. విమర్శలు రాజకీయాలు సహజంగా ఉంటాయి. కానీ ఏ ప్లేస్‌కి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడితే కరెక్ట్ అనేది చెప్పించుకునే స్థాయిలో చంద్రబాబు గారు లేరు. కానీ జగన్ మీదన ఇంకా భయం పెరిగిపోతున్నట్టు కనబడుతోంది జనాలకిది. పదే పదే రోజు 10 మంది మంత్రులతో మాట్లాడిచ్చి చంద్రబాబు పదే పదే మాట్లాడతా, జనసేన మాట్లాడతా, బీజేపీ చేత మాట్లాడిస్తుంటే 2 ఏళ్ళు అయిపోయింది. మనమేం చేశామో జనం చర్చించుకోవాలి గానీ, జగనొస్తే ఏం చేస్తాడో చర్చించుకోవాలనే ఆలోచన చేయడం ద్వారా మొదట్లో కరెక్టే గదా! కరెక్టే గదా! అనుకుంటారు మొదటి ఏడాది. 2 ఏడాదికొచ్చేటికి ఏందిరా పద్దాకా అనిపిస్తుంది. 3 ఏడాదికొచ్చేటప్పటికి ఇక ఇది తప్పించి ఇంకో పని లేదనిపిస్తుంది. 4 ఏడాదికొచ్చేటప్పటికి ఈళ్ళ వైఫల్యాల కోసం అతను అన్నటువంటి ఫీలింగ్ వచ్చేస్తది. 5దో ఏడాది అతని మీద సింపతిగా మారుతది. ఇది ఆలోచించుకుంటే బెటర్.